అందరికీ నమస్కారం. ఈ వీడియో నిన్నటి వీడియోకి కొనసాగింపు. మనం ప్రస్తుతం సౌర కుటుంబంలో మన భూమి అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుంటున్నాం. ప్రధానంగా గతంలో సౌర కుటుంబంలో మొత్తం గ్రహాలు 9 గ్రహాలు ఉండేవి. 9 గ్రహాలు, అందుకే నవగ్రహాలు అనేవారు. కానీ ప్రస్తుతం 8 గ్రహాలే మన సౌర కుటుంబంలో ఉన్నాయి. అంటే 9 గ్రహాలలో 8 గ్రహాలను మాత్రమే సౌర కుటుంబంలో గ్రహాల కింద పరిగణిస్తున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ ఎందుకు ఆ గ్రహం యొక్క 9వ గ్రహాన్ని గ్రహాల నుంచి తొలగించారు అనే విషయాన్ని తెలుసుకోమని ఇవ్వడం జరిగింది. మరి ఈ విశ్వంలో ఖగోళ వస్తువులకు సంబంధించి అంటే ప్రధానంగా గ్రహాలు, వాటి యొక్క లక్షణాలు కానీ లేదంటే ఏదైనా నూతన గ్రహాన్ని కనుగొంటే వాటికి పేర్లు పెట్టడం, ఇలాంటి విషయాలన్నీ చూసేటటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ. ఆ సంస్థ పేరు ఏంటంటే ఐఏయు. ఐఏయు అంటే ఇంటర్నేషనల్. ఐ అంటే ఇంటర్నేషనల్, ఏ అంటే ఆస్ట్రనామికల్, యు అంటే యూనియన్. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్. ఇది అంతర్జాతీయ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం మనకి పారిస్లో ఉంది. ఫ్రాన్స్ రాజధాని అయిన ఫ్రాన్స్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. దీని యొక్క సమావేశం 2006వ సంవత్సరంలో చెక్ రిపబ్లిక్ రాజధాని అయినటువంటి ప్రేగ్లో జరిగింది. 2006వ సంవత్సరంలో ఐఏయు ఎక్కడ సమావేశం అయిందంటే చెక్ రిపబ్లిక్ రాజధాని అయినటువంటి ప్రేగ్లో సమావేశమైంది. మరి ఈ సమావేశంలో అప్పటి వరకు సౌర కుటుంబంలో 9వ గ్రహంగా ఉన్నటువంటి ప్లూటో, దీన్ని తెలుగులో యముడు అంటారు. యముడు, ప్లూటో గ్రహవాద గురించి సమీక్షించడం జరిగింది. మరి ఈ సమీక్షలో ఆ సమావేశానికి హాజరైనటువంటి శాస్త్రవేత్తలు మరి ఒక గ్రహానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ ప్లూటోకి లేవు కాబట్టి దీన్ని గ్రహవాద నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. మరి ఆ గ్రహ లక్షణాలు ఏంటి అంటే ఈ ప్లూటో గ్రహం మరుగుజ్జు గ్రహంగా ఉండడం, మరి మిగిలిన గ్రహాలన్నీ కూడా ఒక వృత్తాకార కక్ష అంటే కొంచెం పొడిగించబడిన వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటే ఈ గ్రహం మాత్రం వృత్తాకార కక్షలో తిరగడం. ఇంకా ఈ గ్రహం ఒక నిర్దిష్టమైన కక్ష్య మార్గాన్ని కలిగి లేకపోవడం. అంటే ఎప్పుడూ కూడా ఒకే మార్గంలో సూర్యుని చుట్టూ తిరగకుండా వివిధ మార్గాల్లోకి ప్రవేశించడం అదొక కారణం ఈ గ్రహం యొక్క గ్రహవాదాన్ని తొలగించడానికి. ఈ కారణాల వల్ల యముడు అంటే ప్లూటోకి ఉన్నటువంటి గ్రహవాదాన్ని తొలగించడం జరిగి దీన్ని ఒక మరుగుజ్జు గ్రహంగా నిర్ణయించారు. ఆ కారణంగా ప్రస్తుతం మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి ప్రధానంగా భూమి గురించి చూస్తే మనకి భూమి సూర్యుడి నుంచి వరుస క్రమంలో ఎన్నవ గ్రహం అని చెప్పుకున్నాం? 3వ గ్రహము. అదేవిధంగా పరిమాణం అంటే సైజు విషయంలో భూమి ఎన్నో అతిపెద్ద గ్రహం అంట? 5వ అతిపెద్ద గ్రహము. మరి సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి లేదా గురుడు. మరి ఇదే సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం బుధుడు. మన భూమి ఎన్నవ అతిపెద్ద గ్రహము అంటే 5వ అతిపెద్ద గ్రహము. మరి భూమి యొక్క ఆకారం ఏంటి అంటే జియోయిడ్ ఆకారము. ఏంటంట జియోయిడ్ అంటే భూమిని పోలినటువంటి ఆకారము. భూమి లాంటి ఆకారాన్ని ఏమంటాం? జియోయిడ్ అంటాం. మరి అసలు భూమి ఏ ఆకారంలో ఉంది? భూమిని సాధారణంగా ఒక బంతి ఆకారంతో మనం పోల్చవచ్చు. అంటే ఒక గుండ్రని ఆకారంలో ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే భూమి యొక్క
ధ్రువాల దగ్గర భూమి యొక్క ధ్రువాల దగ్గర ఇది కొంచెం నొక్కబడినట్లుగా ఉంటుంది. పూర్తిగా సర్కిల్ షేప్‌లో వృత్త ఆకారంలో కాకుండా కొంచెం ధ్రువాల వద్ద నొక్కబడినటువంటి ఆకారంలో మనకి కనిపిస్తుంది. అదేవిధంగా భూమధ్య రేఖ వద్ద అంటే భూమికి మధ్యలో కొంచెం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. అంటే ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. ఇలా కనిపించడాన్ని మనం జియోయిడ్ ఆకారంగా పిలుస్తున్నాం. ఎక్కడంట సమతలంగా ఉండడం? ధ్రువాల వద్ద సమతలంగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. భూమి ఈ ధ్రువాల వద్ద అంటే దక్షిణ ధ్రువం కానీ ఉత్తర ధ్రువం వద్ద కానీ కొంచెం సమతలంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇలా నొక్కబడినట్లుగా ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ నొక్కబడినట్లుగా ఉందో ఈ భూమికి మధ్యలో ఇది ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఉబ్బెత్తుగా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకనే ఈ ఆకారాన్ని ఏమని పిలుస్తున్నాం? జియోయిడ్ ఆకారం అని పిలుస్తున్నాం. మరి భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం ఏంటి? చంద్రుడు. మరి బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలం రంగులో కనిపిస్తుంది. మరి ఆకాశంలో నుంచి భూమిని మనం పరిశీలిస్తే నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ భూభాగం మీద దాదాపుగా 71% ఏం ఆక్రమించి ఉందంటే నీళ్లు ఆక్రమించి ఉన్నాయి కాబట్టి, అంటే సముద్రాలు మహాసముద్రాలు ఉన్నాయి కాబట్టి భూమి నీలం రంగులో కనిపిస్తుంది. 2 వంతులు ఏముందంటున్నాడు? నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీలం రంగులో కనిపిస్తుంది. అందుకనే మన భూమిని ఏమని పిలుస్తారంట? నీలిగ్రహము అని పిలుస్తారు. తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి ఆవరణలు ఎన్ని ఆవరణాలు ఉన్నాయంటే ప్రధానంగా 4 ఆవరణాలు కలవు. 4 ఆవరణాలు. 1 శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణము. శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. ఇక శిలావరణం అంటే పేరులోనే ఉంది. శిలలతో కూడిన ఆవరణం. అంటే భూమి యొక్క పై పొరను మనం సాధారణంగా శిలావరణము అని చెప్పవచ్చు. జలావరణం అంటే భూమి మీద ఉన్నటువంటి జలభాగాలు, అంటే మహాసముద్రాల దగ్గర నుంచి చిన్న చిన్న చెరువుల వరకు ఉన్నటువంటి మొత్తం జలభాగాల్ని జలావరణం అని పిలుస్తారు. నెక్స్ట్ వాతావరణం అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి వాయువుల యొక్క పొరను వాతావరణం అని పిలుస్తున్నాం. ఈ వాతావరణంలో వివిధ రకాల వాయువులు ఉంటాయి. అందులో ప్రధానమైన వాయువు అంటే వాతావరణంలో ఎక్కువగా ఉన్న వాయువు నత్రజని. ఎంత శాతం ఉంది? సుమారుగా వాతావరణంలో 78% నత్రజని ఆవరించి ఉంటుంది. మరి రెండవ అత్యధికంగా ఉన్న వాయువు ఆక్సిజన్. మనం పీల్చుకునే ఆక్సిజన్ 21% ఉంటుంది. 21% ఉంటుంది. మరి వీటితో పాటుగా కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ ఇవన్నీ కూడా చాలా తక్కువ మొత్తంలో ఈ వాతావరణంలో మనం గమనించవచ్చు. వాతావరణంలో ఉంటాయి. అంటే వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు నత్రజని. వాతావరణంలో ఆక్సిజన్ ఎంత శాతం ఉంటుంది అంటే 21% ఉంటుంది. నెక్స్ట్ జీవావరణము. మరి జీవులు ఉన్నటువంటి ఆవరణాన్ని జీవావరణం అంటున్నాం. ఈ జీవుల్లో అతి చిన్న సూక్ష్మజీవులు, కంటికి కనిపించని సూక్ష్మజీవుల నుంచి అతిపెద్ద జంతువుల వరకు ఈ జీవరాశి అనేది ఉంటుంది. ఎక్కడైతే పై 3 ఆవరణలు కలిసి ఉంటాయో అంటే శిలావరణము, జలావరణము, వాతావరణము ఉంటాయో అక్కడ మాత్రమే జీవావరణం ఉంటుంది. ఉపగ్రహాలు
మరి సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ విధంగా అయితే తిరుగుతాయో, గ్రహాల చుట్టూ తిరిగే కొన్ని ఖగోళ వస్తువులు ఉంటాయి. ఆ ఖగోళ వస్తువుల్ని ఏమంటామంటే ఉపగ్రహాలు అంటాము. ఇవి గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరి గత క్లాస్లో ఉపగ్రహాల గురించి చెప్పుకున్నాం. ఏ గ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయని. మరి భూమికి ప్రధానంగా ఉన్న ఉపగ్రహం చంద్రుడు, ఏకైక సహజ ఉపగ్రహం. మరి భూమి వలె ఇంకో ఒకే ఒక ఉపగ్రహాన్ని కలిగిన గ్రహం అంగారకుడు. మరి సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం శని గ్రహం అని చెప్పుకున్నాం. రెండో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం బృహస్పతి అని చెప్పుకున్నాం. మరి ఉపగ్రహాలు అంతర్గ్రహాలతో పోల్చుకుంటే బాహ్య గ్రహాల చుట్టూ ఎక్కువ ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి అని కూడా చెప్పుకున్నాం. మరి మరో ప్రధానమైన విషయం, అంతర్గ్రహాలలో ఉన్నటువంటి బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. అంటే బుధుడు, శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. మిగిలిన గ్రహాలన్నిటికీ ఉపగ్రహాలు ఉన్నాయి. మరి భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడి యొక్క వ్యాసం భూమి వ్యాసంలో 4వ వంతు మాత్రమే ఉంటుంది. భూవ్యాసంలో చంద్రుడి వ్యాసం 4వ వంతు అంటే 25% ఉంటుంది. ఇది ఇతర ఖగోళ వస్తువుల కంటే దగ్గరగా ఉండడం వల్ల చంద్రుడు మిగిలిన ఖగోళ వస్తువుల కంటే కూడా పెద్దగా కనిపిస్తున్నాడు. అంటే దూరం కారణంగా దూరం తక్కువగా ఉండడం వల్ల చంద్రుడు పెద్దగా కనిపిస్తున్నాడు. మరి చంద్రుడికి భూమికి మధ్య ఉన్న దూరం ఎంత అంటే 3,84,000 కిలోమీటర్లు. 3,84,000 కిలోమీటర్లు. మరి నిన్నటి క్లాస్లో మనం భూమికి సూర్యుడికి మధ్య గల దూరం ఎంతో చూసాం. భూమికి సూర్యుడికి మధ్య గల దూరం 15 కోట్ల కిలోమీటర్లు. భూమికి సూర్యుడికి మధ్య అయితేనేమో 15 కోట్ల కిలోమీటర్లు. భూమికి చంద్రుడికి మధ్య అయితే 3,84,000 కిలోమీటర్లు. మరి ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి, అంటే చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించడానికి దాదాపుగా 27 రోజుల సమయాన్ని తీసుకుంటున్నాడు. అంటే చంద్రుడి యొక్క పరిభ్రమణ కాలం ఎంత? 27 రోజులు. మరి పరిభ్రమణ కాలమే కాదు, దాదాపుగా చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి, అంటే తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం తీసుకుంటున్నాడు అంటే సుమారుగా అదే సమయం తీసుకుంటున్నాడు. అంటే చంద్రుడి యొక్క పరిభ్రమణ కాలాలు సమానంగా ఉన్నాయి. చంద్రుడి యొక్క పరిభ్రమణం కాలాలు సమానంగా ఉన్నాయి. మరి దాదాపుగా ఈ పరిభ్రమణ కాలాలు సమానంగా ఉన్న గ్రహం ఏమని చెప్పుకున్నాం? శుక్రుడి యొక్క పరిభ్రమణ కాలాలు దాదాపుగా సమానంగా ఉన్నాయి. ఇక్కడ కూడా చంద్రుడి యొక్క పరిభ్రమణ కాలాలు, అంటే చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి, అదేవిధంగా భూమి చుట్టూ తిరిగి రావడానికి దాదాపుగా 27 రోజుల సమయాన్ని తీసుకుంటున్నాడు. మరి ఈ కారణంగానే మనం ఎల్లప్పుడూ చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే మనం చూడగలుగుతాము. చంద్రుడి యొక్క ఒకవైపు, ఎందుకంటే చంద్రుడి యొక్క పరిభ్రమణ కాలాలు సమానంగా ఉండడం వల్ల. మరి సూర్యుని యొక్క కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత అంటే 8 నిమిషాలు. అంటే సూర్యుడి నుంచి కాంతి 15 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? భూమిని చేరడానికి 8 నిమిషాలు. ఈ 8 నిమిషాల్లో సూర్యకాంతి భూమిని చేరాలి అంటే ఆ కాంతి సెకనుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
అంటే సూర్యకాంతి ప్రయాణ వేగం ఎంత? సెకనుకు 3,00,000 కిలోమీటర్లు. అంత వేగంతో ప్రయాణిస్తే 8 నిమిషాల సమయం తీసుకుంటుంది ఆ కాంతి భూమిని చేరడానికి. చంద్రుడిపై జరిగిన ప్రయోగాలు చూస్తే మరి చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటే చంద్రుడిపైకి మొట్టమొదటిసారి వ్యోమగాములను పంపించిన దేశం అమెరికా. ఎవరు మొదటిసారి అడుగుపెట్టింది? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను జూలై 21, 1969 జూలై 21, 1969న చంద్రునిపై అడుగు పెట్టడం జరిగింది. చంద్రుడిపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన ఏ దేశస్థుడు అంటే అమెరికా దేశస్థుడు. మరి ఇక్కడ అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు అని ఇచ్చాడు. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారత వ్యోమగామి. మరి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? రాకేష్ శర్మ. రాకేష్ శర్మ ఈయన అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి భారతీయ వ్యోమగామి. మరి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి భారతీయ మహిళా వ్యోమగామి. మహిళా వ్యోమగామి కల్పన చావ్లా. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి భారతీయ మహిళా వ్యోమగామి కల్పన చావ్లా. అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయ మూలాలు కలిగిన మహిళా వ్యోమగామి సునీత విలియమ్స్. సునీత విలియమ్స్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళా వ్యోమగామి కల్పన చావ్లా. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి రెండవ భారతీయ మహిళా వ్యోమగామి సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ ఇప్పటికీ 3 సార్లు అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. 3 సార్లు. మరి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ అంతరిక్ష యాత్రికుడు. అంతరిక్ష యాత్రికుడు అంటే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి స్పేస్ టూరిస్ట్ అంటాం. ఆయన ఎవరు అంటే గోపి తోటకూర. గోపి తోటకూర. ఈయన అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి యాత్రికుడు. ఈయన మొదటి భారతీయ యాత్రికుడు. మరి భారతీయ స్పేస్ సెంటర్ అయినటువంటి ఇస్రో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నటువంటి 4 భారతీయులు ఎవరు అంటే ఇది కూడా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. మరి గగన్యాన్ మిషన్ ద్వారా అంతరిక్ష యాత్ర చేయబోతున్నటువంటి భారతీయులు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లా. ఈ 4 గగన్యాన్ అంతరిక్ష యాత్రలో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు. ఈ 4ని ఎంపిక చేయడం జరిగింది. ఎవరు? ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లా. తర్వాత చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 గురించి తెలుసుకోమంటున్నారు. మరి చంద్రయాన్ 1 అంటే చంద్రుడి ఉపరితలం మీదకు భారతదేశం ఉపగ్రహం పంపినటువంటి మొదటి ఉపగ్రహం చంద్రయాన్ 1. చంద్రయాన్ 1 మొదటి ఉపగ్రహ ప్రయోగం అన్నమాట. చంద్రయాన్ 1 ఎప్పుడు జరిగింది? ఇది 2008వ సంవత్సరంలో అక్టోబర్ 22వ తారీఖున ఈ చంద్రయాన్ 1 పంపించడం అనేది జరిగింది. నెక్స్ట్ చంద్రయాన్ 2. చంద్రయాన్ 2
మరి చంద్రుడిపై ఉపరితలంపై పరిశోధన చేయడానికి రెండవసారి చంద్రయాన్ 2ని రెండవసారి పంపించడం జరిగింది. ఇది 2019 జూలై 22వ తారీఖున పంపించారు. అయితే ఈ చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ అయ్యింది, విఫలమయ్యింది. అంటే ఇది సక్సెస్ అవ్వలేకపోయింది. ఎక్కడ చంద్రుడి ఉపరితలంపై దిగడంలో, ల్యాండ్ అవ్వడంలో సక్సెస్ కాలేదు. మరి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2తో పాటుగా రీసెంట్గా మళ్ళీ చంద్రుడి ఉపరితలంపై పంపించినటువంటి యాత్ర పేరు చంద్రయాన్ 3. చంద్రయాన్ 3. మరి ఈ చంద్రయాన్ 3 ఈ ప్రయోగం ఎప్పుడు జరిగింది? 2023 అంటే లాస్ట్ ఇయర్ జూలై 14న జరిగింది. చంద్రయాన్ 3ని ఎప్పుడు ప్రయోగించారు అంటే జూలై 14, 2023. మరి ఈ చంద్రయాన్ 3 చంద్రుడి యొక్క ఉపరితలంపై ఆగస్టు 23, 2023 ఆగస్టు 23వ తారీఖున చంద్రుడి యొక్క ఉపరితలం పైన సేఫ్టీగా ల్యాండ్ అవ్వడం, సురక్షితంగా దిగడం జరిగింది. మరి ఆ జరిగినటువంటి ఈ తారీఖుని గుర్తిస్తూ ఈ డేట్కి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. జాతీయ అంతరిక్ష దినోత్సవం. దీనికి గుర్తుగా అంటే చంద్రయాన్ 3 చంద్రుడి యొక్క ఉపరితలంపై సురక్షితంగా ఈ రోజున దిగింది కాబట్టి ఈ రోజున జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. మరి చంద్రయాన్ 3లో భాగంగా చంద్రుడిపై దిగినటువంటి ల్యాండర్ పేరు ఏంటంటే విక్రమ్ ల్యాండర్. మరి ఈ విక్రమ్ ల్యాండర్ ఎక్కడైతే దిగిందో చంద్రుడి ఉపరితలం పైన ఆ ప్రాంతానికి శివశక్తి అని పేరు పెట్టడం జరిగింది. శివశక్తి అనే పేరుని పెట్టడం జరిగింది. మరి చంద్రయాన్ 3 ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఏంటి అంటే చంద్రయాన్ 3 ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ని ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం భారతదేశం. ఎక్కడ చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ని సురక్షితంగా దింపినటువంటి దేశము భారతదేశం. ఇంతకుముందు దక్షిణ ధ్రువం మీద ఎవరు కూడా ప్రయోగాలు చేయలేదు. ప్రయోగం చేసిన మొట్టమొదటి దేశం మరియు మొదటి ప్రయోగంలోనే విజయవంతమైన దేశం ఏది అంటే మన భారతదేశం. ఓవరాల్గా చంద్రుడిపై కాలు మోపిన లేదా చంద్రుడిపై ప్రయోగాలు చేసిన ఎన్నవ దేశం భారతదేశం అంటే 4వ దేశం. చంద్రుడి మీదకు ప్రయోగాలు జరిపినటువంటి 4వ దేశం భారతదేశం. కానీ చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపైకి వెళ్ళినటువంటి మొదటి దేశం మాత్రం భారతదేశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మనందరికీ తెలుసు. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మరి ఈ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ యొక్క ప్రధాన ప్రయోగ కేంద్రం ఎక్కడుందంటే శ్రీహరికోటలో కలదు. ప్రధాన ప్రయోగ కేంద్రం అంటే రాకెట్స్ అన్నిటిని కూడా ఎక్కడి నుంచి ఎక్కువగా లాంచ్ చేస్తున్నారు అంటే శ్రీహరికోట నుంచి పంపించడం జరుగుతుంది. మరి ఈ శ్రీహరికోటకు ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే SDSC అని ఈ ప్రయోగ కేంద్రానికి పేరు అన్నమాట. SDSC మీన్స్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
ఎస్హెచ్ఏఆర్ సార్ అంటాం. ఎస్హెచ్ఏఆర్ సార్ అంటాం. సార్ అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పేరు పెట్టడం జరిగింది. మరి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు కలిగి ఉన్నటువంటి ప్రధానమైన ప్రయోగ కేంద్రం ఎక్కడుంది? శ్రీహరికోటలో ఉంది. ప్రస్తుతం ఈ శ్రీహరికోట తిరుపతి జిల్లాలో కలదు. తిరుపతి జిల్లాలో, పూర్వం అయితే నెల్లూరు జిల్లాలో ఉంది. ప్రస్తుతానికి శ్రీహరికోట తిరుపతి జిల్లాలోకి రావడం జరిగింది. మరి రీసెంట్గా ఇస్రో తన రెండవ ప్రయోగ కేంద్రాన్ని తమిళనాడు రాష్ట్రంలోని కులశేఖరపట్టణంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది. కులశేఖరపట్నం మరి ప్రధానమైన ప్రయోగ కేంద్రం మన రాష్ట్రంలోని శ్రీహరికోటలో ఉంది. అంటే ఈ రీసెంట్గా కొత్తగా మరొక ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అది ఎక్కడ అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కులశేఖరపట్టణంలో. 2014 సెప్టెంబర్ 24న అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ దీన్నే మామ్ అంటారు. మామ్ అంటే మార్స్ ఆర్బిటార్ మిషన్ అంగారక కక్షకు చేరుకుంది. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఇస్రో అని చెప్పవచ్చు అన్నమాట. అంటే అంగారకుడి పైన ప్రయోగాలు చేసినటువంటి దేశాల్లో మన దేశం ఎన్నోది అంటే నాలుగవది. మన దేశం కంటే ముందు రష్యా వాళ్ళు, సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ అంటే రష్యా దేశానికి సంబంధించింది, నాసా అంటే అమెరికా దేశానికి సంబంధించింది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే యూరప్ ఖండంలో ఉన్నటువంటి ప్రధాన దేశాలన్నీ కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సంస్థ మనకంటే ముందుగానే అంగారకుడిపై పరిశోధన చేయడం జరిగింది. మరి ఈ అంగారకుడిపైకి అంతరిక్ష యాత్రను చేసినటువంటి భారతదేశం యాత్ర పేరు ఏంటంటే మంగళయాన్ అంటే మార్స్ ఆర్బిటార్ మిషన్ అని పేరు పెట్టడం జరిగింది. గ్రహ శకలాలు అంటే గ్రహాల నుంచి చిన్న చిన్న మొక్కలు వేరుపడి అవి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటిని గ్రహ శకలాలు అంటున్నాం. ఈ గ్రహ శకలాలు ప్రధానంగా అంగారకుడి కక్షకు, బృహస్పతి కక్షకు మధ్యలో ఉంటాయి. అంగారకుడు, బృహస్పతి, ఇది అంగారకుడి కక్ష, ఇది బృహస్పతి కక్ష అనుకుంటే ఈ మధ్యలో తిరిగేటటువంటి వీటిని ఏమంటామంటే గ్రహ శకలాలు అని పిలుస్తారు. ఉల్కలు మరి సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు అని పిలుస్తున్నాం. సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు అని పిలుస్తున్నాం. మరి ఒక్కొక్కసారి ఈ ఉల్కలు అవి తిరిగే మార్గాన్ని విడిచిపెట్టి ఒక్కొక్కసారి భూమి వైపుకు కూడా రావడం జరుగుతుంది. మరి ఇవి నేరుగా భూమిని ఢీకొన్నట్లయితే అక్కడ ఉల్కాపాతం జరిగి అవి ఉల్కలు పడిన చోట గుంతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇవి పడిన చోట ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు చాలా వరకు ఉల్కలు భూమి వైపు వచ్చినప్పటికీ కూడా భూమి ఉపరితలాన్ని చేరకుండా అవి మన వాతావరణంలో ఉన్నటువంటి మెసోస్పియర్ అనే ఆవరణంలోకి వచ్చేసరికి అవి కాలిపోయి మండిపోతాయి అన్నమాట. మెసోస్పియర్ మనకు ఆ విధంగా భూమికి రక్షణ కల్పిస్తుంది. అంటే మెసోస్పియర్ ఉల్కలను భూమిపైకి రాకుండా మధ్యలోనే అడ్డుకుంటుంది. అంటే ఉల్కలు
ఏ ఆవరణంలోకొచ్చేసరికి కాలిపోతాయి అంటే మెసో ఆవరణము. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవడానికి ఉల్కలు ఆ ఆవరణంలో ఏమవుతున్నాయి? కాలిపోతున్నాయి. కాలిపోవడం అంటే కాలిపోయి మసి అయిపోతున్నాయి. ఉల్కలు మసి అయిపోయే ఆవరణం. అంటే కాలిపోతే సాధారణంగా మసి అయిపోతుంది కదా! అందుకని సింపుల్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. ఉల్కలు మసి అయిపోయే ఆవరణం మెసో ఆవరణం. మసి, మెసో అని గుర్తుపెట్టుకోవచ్చు. మరి తోకచుక్కలు. ఇంకా తోకచుక్క అంటే తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువు. అంటే ఈ చుక్కలు ఒక నక్షత్ర ఆకారంలో కాకుండా ఒక తోక మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. అంటే తోకచుక్కల్లో తోక ఒకటే ఉంటుందని కాదర్థం. తోకచుక్కల్లో తోకతో పాటు తల కూడా ఉంటుంది. తల కూడా ఉంటుంది. మరి ప్రధానమైన విషయం ఏంటంటే ఈ తోకచుక్క యొక్క తల తల భాగము అంటే తోకచుక్క యొక్క ప్రధాన పైన ఉన్నటువంటి తల భాగము తోకచుక్కకు పైనున్న తల భాగము ఎలా ఉందంట? ఇది ఘన కణాలను కలిగి ఉంది. అంటే తోకచుక్క యొక్క ఈ తల భాగము ఏదైతే ఉందో ఇది ఘన రూపంలో ఉన్నటువంటి భాగము. ఘన రూపంలో ఉన్నటువంటి భాగము. మరి ఈ తోక భాగం ఏదైతే ఉందో ఈ తోక భాగం వాయు రూపంలో ఉన్నటువంటి భాగము. ఇంపార్టెంట్ విషయం తోకచుక్కలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి తల, 2 తోక. తల యొక్క నిర్మితం ఎలా ఉందంటే ఘన రూపంలో ఉంది. తోక యొక్క నిర్మితం ఎలా ఉందంటే వాయు రూపంలో ఉంది. మరి తోకచుక్కల్లో ప్రధానమైన తోకచుక్క హేలీ అనే తోకచుక్క. హేలీ అనే తోకచుక్క. మరి హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఎన్ని సంవత్సరాలకు? 76 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. మరి చివరిగా భూమి దగ్గరగా ఎప్పుడు వచ్చింది ఈ తోకచుక్క? 1986. వచ్చేదేమో 76 సంవత్సరాలకు ఒకసారి. చివరిసారిగా భూమి దగ్గరికి ఎప్పుడు వచ్చిందంట? 1986. 76 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. చివరిసారిగా వచ్చింది 1986లో వచ్చింది. మరలా భవిష్యత్తులో ఎప్పుడు మన భూమికి దగ్గరగా వస్తుంది ఈ హేలీ అనే తోకచుక్క అంటే 2061లో భూమికి దగ్గరగా రావడం జరుగుతుంది. గెలాక్సీ అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం. కొన్ని కోట్ల నక్షత్రాలను కలిపి ఏమని పిలుస్తారు అంటే గెలాక్సీ అని పిలుస్తారు. మరి మన సౌర కుటుంబం కూడా ఈ విశ్వంలో ఉన్నటువంటి కొన్ని లక్షల గెలాక్సీల్లో మన సౌర కుటుంబం అంటే సూర్యుడు ఉన్నటువంటి గెలాక్సీ పేరు పాలపుంత. సూర్యుడు ఉన్న మన సౌర కుటుంబం ఉన్న గెలాక్సీ పేరు పాలపుంత. మరి ప్రాచీన కాలంలో మన భారతీయులు ఈ పాలపుంతను కాంతి నదిగా భావించేవారు. ఎలా భావించారు? కాంతి నదిగా. అందువల్లనే దీన్ని మన పాలపుంతను ఏమని పిలుస్తారంట? ఆకాశగంగా అని పిలుస్తారు. ఆకాశగంగా. గెలాక్సీ అనగా కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయము. మరి ఈ కోట్ల నక్షత్రాల సముదాయంలో మన సౌర కుటుంబం ఏ గెలాక్సీ సముదాయంలో ఉంది అంటే పాలపుంత అనే గెలాక్సీ సముదాయంలో కలదు. మరి ఈ పాలపుంతనే ప్రాచీన భారతీయులు కాంతి నదిగా భావించడం వల్ల ఈ పాలపుంతకు వచ్చిన మరొక పేరు ఆకాశగంగా. విశ్వం అనేది కొన్ని కోట్లాది గెలాక్సీల సముదాయము. కొన్ని కోట్ల గెలాక్సీలన్నిటినీ కలిపి అంటే మనం చూసేటటువంటి మన కంటికి కనిపించని ఖగోళ వస్తువుల సముదాయాన్నే విశ్వము అని చెప్పవచ్చు. అంటే మనం నివసించే గ్రహం భూమి. ఈ భూమి సౌర కుటుంబంలో భాగం. ఈ సౌర కుటుంబం గెలాక్సీలో భాగం. ఈ గెలాక్సీ విశ్వంలో భాగము అని చెప్పుకోవచ్చు. గెలాక్సీ చెప్పుకున్నాం కదా. గెలాక్సీ అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం. గ్రహ శకలాలు
అంటే గ్రహ శకలాలు అంటే గ్రహాల నుంచి వేరుపడిన చిన్న చిన్న రాళ్ళనే గ్రహ శకలాలు అని పిలుస్తారు. మరి ఇక్కడ ప్రధానమైన బిట్ ఏంటంటే గ్రహ శకలాలు ఏ ఏ గ్రహాల మధ్య ఉన్నాయంటే అంగారకుడు, గురుడు ఈ 2 గ్రహాల మధ్యలో తిరుగుతున్నాయి. మరి ఉల్కలు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు అని చెప్పుకున్నాం. ఉపగ్రహాలు అంటే గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు. కక్ష్య అంటే ప్రతి గ్రహము కూడా సూర్యుడి చుట్టూ ఒక నిర్దిష్ట మార్గంలో తిరుగుతుంది. ఆ నిర్దిష్ట మార్గాన్ని ఏమని పిలుస్తామంటే కక్ష్య అని పిలుస్తాం. జియోయిడ్ అంటే భూమి వంటి ఆకారము అని చెప్పుకున్నాం. మరి భూమి ఏ ఆకారంలో ఉందంటే భూమి దాదాపుగా గుండ్రటి ఆకారంలో ఉంది. కానీ దీని యొక్క ధ్రువ ప్రాంతాలలో కొంచెం నొక్కబడినట్టుగా ఉంటుంది. అంటే సమతలంగా ఉంటుంది. ఎప్పుడైతే ధ్రువాల దగ్గర సమతలంగా ఉందో భూమి మధ్య భాగంలో ఉబ్బెత్తుగా అంటే కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. ఈ ఆకారాన్నే జియోయిడ్ ఆకారము అంటాం. నెక్స్ట్ శిలావరణము అంటే శిలలతో కూడినటువంటి ఆవరణం. దీన్నే భూమి యొక్క పై పొర అంటాం. జలావరణం అంటే అన్ని జలభాగాలు మహాసముద్రం నుంచి చిన్న చెరువు వరకు ఉన్న అన్ని జలభాగాలు కూడా జలావరణం. వాతావరణం వాయువులు ఉన్నటువంటి పొరని వాతావరణం అంటాం. జీవావరణం అన్ని రకాల జీవులను కలిపి జీవావరణం అంటాం. నక్షత్ర రాశి వివిధ సమూహాలుగా ఉన్నటువంటి నక్షత్రాలు అవి కనిపించే నమూనాలను నక్షత్ర రాశి అని పిలుస్తాం. పాఠ్యాంశం చివరిచ్చినటువంటి కొన్ని ప్రశ్నలను మనం పరిశీలిస్తే సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ అంటే సూర్యుడి నుంచి ఎక్కువ వేడి విడుదలవుతున్నప్పటికీ పరిమితి వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది అంటున్నాడు. అంటే తక్కువ వేడి మాత్రమే సూర్యుడిని ఒక మండే అగ్నిగోళం అన్నాం. అందుకని సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత ఎంత అని చెప్పుకున్నాం? 6000 డిగ్రీల సెల్సియస్ అని చెప్పుకున్నాం. అంత ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ భూమిపైకి తక్కువ ఉష్ణోగ్రత రావడానికి కారణం ఏంటంటే సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉండడం. అంటే దూరం అనే కారణం వల్లనే ఆ ఉష్ణోగ్రత అంత వేడి అనేది మన భూమికి చేరట్లేదు. మరి భూమికి కవల గ్రహం ఎర్త్ ట్విన్ అని ఏ గ్రహాన్ని చెప్తాం? శుక్రుడిని చెప్పుకుంటాం. మరి సూర్యుడికి 3వ సమీప గ్రహం అంటే సూర్యుడి నుంచి 3వ స్థానంలో ఉన్న గ్రహం భూమి. మొదటి స్థానంలో ఉన్న గ్రహం బుధుడు. 2వ స్థానంలో ఉన్న గ్రహం శుక్రుడు. మరి అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షలో తిరుగుతాయి. అంటే గ్రహం తిరిగేటటువంటి కక్ష మార్గం యొక్క రూపం అడుగుతున్నాడు. మరి ఏ రూపంలో ఉందంట? పొడిగింపబడిన వృత్తాకార కక్ష. అంటే పూర్తిగా సర్కిల్ షేప్లో లేదు, ఒకవైపు కొంచెం పొడిగించబడినట్టుగా ఈ కక్ష అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని పొడిగించబడిన వృత్తాకార కక్ష అంటున్నాం. మరి గ్రహ శకలాలు ఈ 2 గ్రహాల కక్షల మధ్య కనిపిస్తాయి. అంగారకుడు, బృహస్పతి. నెక్స్ట్ నీలిగ్రహము. పేరులోనే ఉంది నీలిగ్రహము. ఏ గ్రహాన్ని అంటాం? భూమిని నీలిగ్రహం అని పిలుస్తారు. ఎందుకంటే భూమి మీద ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి ఉన్నది ఏది అంటే నీళ్ళు ఉన్నాయి కాబట్టి సుమారుగా 71% నీలిగ్రహం ఉంది కాబట్టి నీలిగ్రహం అని పిలుస్తాం. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. అంటే సూర్యుడికి వరుస క్రమంలో దగ్గరగా ఉన్నది. సూర్యుని నుంచి 4వ గ్రహము అంటే సూర్యుని చుట్టూ 4వ గ్రహం ఏంటి? అంగారకుడు. 3వ స్థానంలో భూమి ఉంది. భూమి తర్వాత ఉన్న గ్రహమే అంగారకుడు. తర్వాత సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. సమీపంలో ఉన్న గ్రహం. కోట్లాది నక్షత్రాల సముదాయాన్ని ఏమన్నాం? గెలాక్సీ. కోట్లాది నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అని పిలుస్తారు. వలయాలు కలిగి ఉన్న గ్రహము.
ఏ గ్రహానికి వలయాలు ఉంటాయంటే శని గ్రహానికి వలయాలు ఉంటాయి. ఈ శని గ్రహాన్నే అందమైన గ్రహము అని కూడా పిలుస్తారు. శని గ్రహాన్ని అందమైన గ్రహం అని పిలుస్తారు. మరి నీటితో కూడిన ఆవరణం, నీళ్ళు ఉన్నటువంటి ఆవరణాన్ని అంతటినీ కలిపి జలావరణం అంటాం. తల, తోక భాగాలు కలిగిన ఖగోళ వస్తువు తోకచుక్క. తోకచుక్కకి తోక ఉంటుంది, తల ఉంటుంది. తోక అయితేనేమో వాయు రూపంలో ఉంటుంది, తల అయితేనేమో ఘన రూపంలో ఉంటుంది. మరి భూమి యొక్క ఆకారం జియోయిడ్ ఆకారంలో కలదు. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం, భూమికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంది? సూర్యుడు కలడు. సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గాన్నే కక్ష్య అంటారు. భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయువులు ఉన్న పొరనే వాతావరణం అంటారు. అంగారకుడు, బృహస్పతి మధ్య సూర్యుని చుట్టూ తిరుగుతున్న చిన్న ఖగోళ వస్తువులు, వీటినే గ్రహ శకలాలు అని పిలుస్తారు. చివరిగా గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరిగేటటువంటి దిశ, అంటే గ్రహాలు సూర్యుడి చుట్టూ ఒక నిర్దిష్ట కక్షా మార్గంలో ఎటువైపు తిరుగుతున్నాయి అనేది చెప్పడం అన్నమాట. మరి ఇక్కడ 2 రకాలైన దిశల గురించి చెప్పుకోవడం జరిగింది. ఒకటి సవ్య దిశ, సవ్య దిశ. 2 అపసవ్య దిశ. మొదటిది సవ్య దిశ. సవ్య దిశ అంటే క్లాక్ వైజ్. సవ్య దిశ అంటే ఒక గడియారంలో ముళ్ళు, ఏవైతే గడియారంలో ఉన్న ముళ్ళు ఏ డైరెక్షన్లో అయితే, ఎటువైపుగా అయితే తిరుగుతాయో, అంటే సాధారణంగా గడియారంలో ముళ్ళు ఇటువైపు నుంచి ఇటువైపు తిరుగుతాయి కదా, దీన్నే సవ్య దిశ, క్లాక్ వైజ్ అంటాం. మరి దీనికి వ్యతిరేక దిశలో తిరగడం, అంటే గడియారంలో ముళ్ళు తిరిగే దిశకి కాకుండా దానికి వ్యతిరేకంగా తిరగడాన్ని వ్యతిరేక సవ్య దిశ లేదా అపసవ్య దిశ అంటాం. దీన్నే యాంటీ క్లాక్ వైజ్ అంటాం. మరి మనకు కావాల్సింది ఈ సూర్యుడు. ఉదాహరణకి ఈ గడియారం ఈ మధ్యలో సూర్యుడు ఉన్నాడు అనుకుంటే, మరి 2 గ్రహాలు మినహా మిగిలిన 6 గ్రహాలు కూడా ఈ సూర్యుడి చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతున్నాయి. అపసవ్య దిశ అంటే అపసవ్య దిశ, ఈ దిశలో తిరుగుతున్నాయి. అపసవ్య దిశలో తిరుగుతున్నాయి. మరి కేవలం శుక్రుడు, ఇంద్రుడు ఈ 2 గ్రహాలు మాత్రం సూర్యుడి చుట్టూ సవ్య దిశలో తిరుగుతున్నాయి. సూర్యుడి చుట్టూ సవ్య దిశలో తిరిగే గ్రహాలు శుక్రుడు మరియు ఇంద్రుడు. ఈ 2 గ్రహాలను మినహాయిస్తే మిగిలిన 6 గ్రహాలు, అంటే బుధుడు కానీ, భూమి కానీ, అంగారకుడు కానీ, బృహస్పతి కానీ, వరుణుడు కానీ, వీళ్ళందరూ కూడా సూర్యుడి చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతున్నారు. ఇక్కడితో 6వ తరగతి సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ నందు మొదటి పాఠ్యాంశం పూర్తి చేయడం జరిగింది. వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.